కలిసిపోయింది ఆ పాటలో, ఆ స్టోరీకి ఆ పాట వచ్చేదానికి ముందు కలిసిపోయింది. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. బాలయ్య బాబు నట విశ్వరూపం, ర్యాంపేజ్ సినిమా. బాబీ కొల్లి గారికి ధన్యవాదాలు. మా బాలయ్య బాబు గారికి మంచి విజయాన్ని అందించారు. ఈ సంక్రాంతి బాలయ్య బాబు సంక్రాంతి. థ్యాంక్ యూ. దబిడ్ ఎక్సలెంట్ అండి. అది ట్రోల్ అయింది కానీ కాదు, ఆ స్టోరీకి సరిపోయింది. యాక్చువల్గా కట్ చేసి అలా చూపించారేమో కానీ సినిమాకి దానికి కనెక్ట్ అయిపోయింది. ఆమె అందులో పోలీస్ క్యారెక్టర్ హీరోయిన్ ఉంది కదా సాంగ్లో, అది సెట్ అయిపోయింది. ఎక్కడ అది అనిపించాల. సినిమా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి చూడొచ్చు. సెకండ్ హాఫ్లో మటుకు తమను బీభత్సం పగులు తిన్నారు కదా, పగిలి ఉండొచ్చు మేబీ. ఇక్కడైతే గూస్ బంప్స్ అంతే. ఫస్ట్ హాఫ్ లాస్ట్ నాగవంశీ గారు ఇంటర్వ్యూలో చెప్పారు కదా, 20 నిమిషాలు అల్లాడిచ్చారు. సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషనల్, లేడీస్ అందరూ కనెక్ట్ అయ్యారు. కళ్ళమ్మ డీలో ఒకటే తక్కువ. బాగుంది, ఓవరాల్గా సినిమా బాగుందండి. 4.5 ఇవ్వచ్చు. సూపర్ అసలుకి. ఆయన్ని మేము అప్పుడు శ్రీకృష్ణ ఆదిత్య 369లో కొంచెం జస్ట్ ఒక 1 షాట్లో వెళ్ళిపోతారు కదా, దాన్ని మొత్తం చూపించారు. సినిమా ప్రేక్షకులు అభిమానాలు అందుకుంటుంది, చాలా బాగుంది. అందరూ చూడొచ్చు, ఫ్యామిలీస్ అందరూ. సూపర్ అల్టిమేట్ అసలుకి. సినిమా ఎక్కడ కొంచెం ల్యాగ్ అనిపించలేదు. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ టచ్. ఫస్ట్ హాఫ్లో మటుకు 20 నిమిషాలు లాస్ట్లో ఇంటర్వ్యూలో వస్తుందనగా అరుపులు అంతే, కేక జై బాలయ్య. మాస్ ఎంటర్టైనర్ సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమా అయితే. సెకండ్ హాఫ్ సాంగ్స్ 1-2 వచ్చాయి కానీ బాగానే ఉంది సినిమా.